సార్, ఏదైనా దొంగతనం జరిగిందని వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే డబ్బులు ఇస్తారంట కదా సార్. ఓ రావు గారు, కస్టమర్ వచ్చారు, రండి రండి. ఏంట్రా మళ్ళాగే మాట్లాడుతున్నాడు? చెప్పండి అయ్యా. గీతానగర్ రూట్ లో 12B బస్సులో నా పర్సు దొంగిలించేశారు సార్. పిక్ ప్యాకెటా? అవును సార్. చాలీ దయాలేదు దొంగ నా కొడుకులకి. మిమ్మల్ని తుడుచుకుంటాం. మిస్టర్ ఓల్డ్ బాయ్ సార్, పర్సులో ఎంత ఉంది? 10,000 సార్. 10,000 ఆ, రావు గారు, సార్ 10,500 రాయండి. ఎందుకు? ఓల్డ్ బాయ్ కి న్యూ పాస్ కొని ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ సార్. రాయండి సార్. రాస్తున్నాం సార్. కొత్త పర్సు కూడా రాయండి. అది కూడా రాస్తున్నాం సార్. అలాగే సార్. సార్, మర్చిపోయా. మంజు, నీ ఎంట్రీ కోసం ఆపాల గోపాలం వెయిటింగ్. ఎంట్రీ అనగానే స్లో మోషన్ లో వస్తే జీ మీద కొడతాను రోయ్. చెప్పు పటేలా. నీ గోల్డెన్ హ్యాండ్ తో ఈ ఓల్డ్ బైక్ సెటిల్మెంట్ చేయి. ఇగో పెద్దాయన, నువ్వు ఏకదం బేఫికరుండు. ఇక వాటు లాభం. రావు సాబ్, మీ వాళ్ళందరినీ పిలిచి ఆటోగ్రాఫ్ పెట్టిర్రి. ఎందుకు? ఎందుక పటేలా జర చెప్పు. సెటిల్మెంట్ చేసామని విట్నెస్ రావు గారు. ఓ అందుకా? అయితే పెడతాంలే, పెడతాం. రావు సాబ్, నెక్స్ట్ వీక్ మీరు నా తానా తీసుకున్న 10,500 రూపాయలకు గాను మితితోని కలుపుకొని 15,500 రూపాయలు కడతారని పూర్తి స్పృహతో దస్తఖత్ చేసినందుకు ధన్యవాదములు. సార్, ఈ డబ్బులు మేమెందుకు కట్టాలి సార్? ఏంటి సార్ ఇది? ఒక మెకానిక్ రిపేర్ చేయకపోతే పే చేస్తారా? ఒక డాక్టర్ వైద్యం చేయకపోతే పే చేస్తారా? మరి ఉద్యోగం చేయని పోలీస్కి జీతం ఎందుకు పే చేయాలి? సిగ్గు లేదా మీకు? ఆయన వదిలేసి ఉంటారులే. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను కస్టమర్లా ట్రీట్ చేస్తారా? మనం వాళ్ళకు ఉపకారం చేయకపోయినా పర్లేదు, ఉద్యోగం చేస్తే చాలు. ఆఫ్టర్ ఆల్ పిక్ పాకెట్ కేస్ సార్. పిక్ పాకెటా? ఒక మిడిల్ క్లాస్ వాడు నెలంతా కష్టపడి జీతం తీసుకున్నాక అది పిక్ పాకెట్ అయిపోతే వాడు కట్టాల్సిన కరెంట్ బిల్, వాటర్ బిల్, మెడికల్ బిల్, పాల బిల్ ఏది కట్టలేక ఖాళీ పాకెట్తో నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? నెల గడవటానికి బయట అప్పు చేస్తే అప్పు కట్టలేక అప్పు ఇచ్చినాడు ఇంటి ముందు ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడుతుంటే మన తల దించుకొని నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? ఆఫ్టర్ ఆల్ అంట ఆఫ్టర్ ఆల్. బలిసినోడు ఇంట్లోనో బ్యాంక్లోనో లూటీ జరిగితే పెద్ద కేసు, పిక్ పాయింట్ అయితే పెట్టి కేసు కాదు. క్రైమ్ సైజుని బట్టి మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వకూడదు రావు గారు. పబ్లిక్ సర్వీస్ ఇస్ ఎ సీరియస్ డ్యూటీ. That to police service is a damn serious responsibility. దొంగతనం జరిగితేనే మధ్య తరగతి వాడు సగం చచ్చిపోతాడు. అలాంటి వాడి దగ్గర లంచం తీసుకోవటం అంటే శవం మీద చిల్లర ఏరుకోవటం లాంటిదే. పోయిన వస్తువుని ఆ దొంగని పట్టించే ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు జీతాలు వస్తాయి. లేదంటే మీతోనే ఆ డబ్బు, దాని వడ్డీ కూడా కట్టిస్తా. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. రావు గారు, బీటోల్ రూట్ లో దొంగతనం జరిగిందంటే ఆ రంగకాడి అర్జెంట్ గా వెళ్ళి నేను తీసుకొని వస్తాను. అంతవరకు పెద్ద ఇక్కడే ఉంచండి సార్. ఇక్కడే ఉండండి సార్, నేను వచ్చేస్తా ప్లీజ్. సార్ మీరు కూడా ఇక్కడే ఉంచండి. వెళ్ళకండి సార్. రంగా, రంగా సార్, ఇక్కడ తెచ్చావా? సాయంత్రం కమిషనర్ పంపిస్తానని కదా. కమిషన్ కాదురా నీ అయ్యా, మా కొత్త ఎస్ఐ మాకు మిషన్ ఇంపాసిబుల్ పెట్టాలే. అవును, బీటోల్ బస్ లో కొట్టేసిన పర్స్ ఎక్కడ పెట్టావు? నా లుంగిలో ఉంది. ఈ లుంగి కాదు, కింద లుంగిలో ఉంది. అది ముందు చెప్పించావు, ఈ హడావులు తీసుకెళ్తే తెలీదు. తీసుకురాబా. ఇవన్నీ ఎన్ని బస్సుల్లో కొట్టావురా? ఒక బస్సే. ఒకటే బస్సా? నువ్వు మామూలుడి కాదురా. ఏంటిది? ముక్కు పుడక ఎలా కొట్టేశావురా? మిడ్డీ పాప చెడ్డీ రాజా ఒకరికొకరు సెల్ ఫోన్లు సొల్లేసుకుంటుంటే ఆ గ్యాప్ లో లాగిసా. నువ్వు పెద్ద గజ దొంగవిరా. పరిస్థితి డబ్బులు అంటే ఇదే అనుకుంటా. అదే. అమ్మాయి దొరికింది పర్స్. సరేరా, థ్యాంక్ యూ, వెళ్ళొస్తా. ఓకే. మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరన్నా వస్తే, అరే ఈ మూట మొత్తం కావాలరా నాకు, ప్లీజ్ రా. ఈ ఒక్క మూటే కదా. ఒక్కటేనా? ఇంకెన్ని మూటలున్నాయి రా? సార్, నా లుంగిలో గంజి పెట్టి మరీ ఉతికిస్తానులేరా నీ ఎదవా. నేను వచ్చేసాను సార్, వచ్చేసా. అయినా ఒక్క కంప్లైంట్ తో అలీబాబా ఖజానా మొత్తం ఓపెన్ అయింది కదా పటేలా. ఇదిగోండి సార్ పర్సు. సార్ 10,000. ఇదిగోండి సార్.
అన్న పేపర్. ఇన్నా ఇదిగో ఇస్తున్నా. సార్ గుడి బయట నా చెప్పులు పోయినా సార్. 1000 నువ్వు ఆగరా బాబు, ఆడు చెప్పులే కదా మా చెప్పులే మేము పడతాం. అరే ఆ టేబుల్ తీసి బయట ఏంట్రా, ఆ లోపలికి వచ్చాడంటే ఈ లెక్కలు చెబుతాడు, వీడు మరో బొక్కలు పెడతాడు. మీరు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే స్టేషన్ లోపల దాకా రావక్కర్లేదు, బయటే ఇక్కడే ఇవ్వచ్చు. సదా మీ సేవలో. వారే వా పటేలా, నీ దిమాగ్ తోని అందరిని ఆగా మాగం పట్టించు. ఏమన్నా దిమా కానీ ఇంకా వాడనే లేదురా. వెకేషన్ మూడ్ లో. అన్నా నీకోసం స్పెషల్ టీ. ఏం చదువుతున్నారా? చదువా? గవర్నమెంట్ స్కూల్లో వసతులు లేవు, ప్రైవేట్ స్కూల్లో చదివేంత డబ్బు నా దగ్గర లేదు. నేను ఒక అనాథనన్నా, బతకాలంటే ఛాయ్ అమ్ముతూనే బతకాలి. వస్తున్నా అన్నా. రే నీ పేరేంటి? రామా. వస్తానన్నా. రే ఆగు. ఏమన్నా? వస్తానన్నా. రే ఒక్కసారైనా అన్నయ్య అని పిలువురా. ఒక్కసారి అన్నాను రా. నువ్వు పిలవమని నాకు తెలుసురా. ఇంకొకసారి అన్న. అన్నా ఏదో ఓ రోజు నువ్వే నన్ను అన్నయ్య అని పిలుస్తావు. చచ్చిన పిలవను. రావు గారు కనుక్కోండి. ఏంటి? జాతకం. అలాగే సార్. ఏం చూస్తున్నావమ్మా? తాత నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. తాతనా? ఫోన్ వైబ్రేషన్ లో ఉన్నట్టు చేయి వణుకుతుంది. నువ్వు యంగా? కరెక్టే. ఏం కావాలి? నాకు ఈ సిటీలో ఉన్న బెస్ట్ రౌడీ కావాలి. ఇక్కడికి రౌడీల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు, అట్లాంటిది రౌడీల కోసం రావడం ఏంటి? నేను రౌడీకే కంప్లైంట్ ఇవ్వాలి. దేనికో? రౌడీల దగ్గరికి ఏ పని కోసమైనా వెళ్తే సుపారీ ఫిక్స్ చేస్తారు. పనిలో సిన్సియారిటీ పక్కా ఉంటుంది. అదే పోలీసుల దగ్గరికి వెళ్తే కంప్లైంట్ అప్పుడు కొంచెం అమౌంట్ ఇచ్చుకోవాలి, ఫాలో అప్ అప్పుడు ఇంకొంచెం ఇచ్చుకోవాలి. పని అవుతుందన్న క్లారిటీ లేదు, ఫిక్స్డ్ రేటు లేదు. కాకి చొక్కాని ఉతికేసి నార తీసి ఆరేసావు పో. సూపర్. నేనంతే, నా నోటికి ఫిల్టర్ లేదు. అర్థం అవుతుంది. ఇక్కడ బెస్ట్ రౌడీ ఎవరు చెప్పండి. అంటే ఈ ఏరియాలో ఒకే ఒక రౌడీ ఉన్నాడు. అతను వచ్చాక మిగతా వాళ్ళందరూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు? ది వన్ అండ్ ఓన్లీ లైసెన్స్డ్ రౌడీ భీమా. నా పేరు విద్య. ముద్దుగా ఉంది పేరు. నేను చాలా అందంగా ఉంటాను కదా. ఇట్స్ కాంప్లిమెంట్, కంప్లైంట్ కాదే. ఆహా, నన్ను పెళ్లి చేసుకుంటానని రోమియో అని ఒకడు నా వెంట పడుతున్నాడు. కొంపతీసి ఓకే చెప్పేశారేంటి? చిచ్చి, నేను ఒప్పుకోలా. కానీ వాడు నేను ఒప్పుకోకపోతే నా మీద యాసిడ్ పోస్తా అంటున్నాడు. యాసిడా? అది వాడు ప్యాంట్లో పోస్తా. పోయండి, కానీ ఫస్ట్ నాకు ఒక బాడీ గార్డ్ కావాలి. మీ బాడీకి గాడి కావాలా? ఏంటి? అదే అదే, మా ఊరికి మగాడు, మా అందరికి గాడు ఈయనొక్కడేనమ్మా. మీరు ఈయన పర్సనల్ ఆర్కెస్ట్రా బ్యాచా? అప్పటి నుంచి తెగ డప్పులు కొడుతున్నారు. మా డ్యూటీ అదేలేమ్మా. నీకు వినిపించిందా? కనిపిస్తుంది కదా. ఎంత తీసుకుంటారో చెప్పాలి, మాటి మాటికి ఇంక్రీజ్ చేయకూడదు. దేనికి? అదే సార్, బాడీ గార్డ్ కోసం. దానికైతే ఏం వద్దులే. తాత, నేను చెప్పాను కదా మీ పోలీసుల దగ్గర క్లారిటీ ఉండదని. సార్, మేడం ముందే ఫిక్స్ అయిపోయింది. ఆవిడ మనోభావాలు దెబ్బతీయడం ఎందుకు? 5000 మేడం. 5000 డిస్కౌంట్ లేదా? ఇది కళామందిర్ కాదమ్మా. 500 అడ్వాన్స్. ఏంటి రావు గారు ఇది? ఇది నాకు అడ్వాన్స్ సార్, మీరు అడ్వాన్స్ అవ్వండి.
జీప్ రెడీ కాలేదు సార్, ఇప్పుడే టైర్ పంక్చర్ అయింది. బైక్ మీద వెళ్ళండి సార్. స్టేషన్ మొత్తం ఆర్కెస్ట్రా బ్యాచ్ పెట్టుకున్నావు కదా, ఊరంతా సర్లే పదా. ఎక్స్క్యూజ్ మీ, మీ నంబర్ ఇవ్వను. నువ్వు నాకు సెక్యూరిటీ. నేను అడిగినప్పుడే నువ్వు రావాలి. నేనే కాల్ చేస్తా. సందు దొరికితే అల్లేస్తాం. సందు దొరికితే కదా అల్లటానికి. ఇప్పుడు చూడు. బాబురావు? కాదు సార్, కుటుంబరావు. సరే బాబురావు. సార్. ఓ మేడమా, ఇక్కడ పార్ట్ టైం టీచర్గా చేస్తున్నారు. దాంతోపాటు బాటనీలో పిహెచ్డి కూడా చేస్తున్నారు. స్ట్రిక్ట్ టీచర్, గుడ్ స్టూడెంట్. ఈ ఏజ్ లో చెట్లు అంట పుట్లంట తిరగాలి కానీ చెట్ల మీద రీసెర్చ్ ఏంటి బంగారం? సార్. ఓకే సార్. చూద్దాం.